మోస్ట్ కామన్గా ఏంటంటే అండి వయసుతో అండి, అంటే సపోజ్ 55 అట్లా దాటిన తర్వాత డిస్క్ అరుగుదల అనేది కామన్. ఏజింగ్ వల్ల డిస్క్ డిజనరేట్ అయిపోవచ్చు. మన జుట్టు తెల్లబడ్డట్టే ఆ డిస్క్ కూడా అరుగుదల ఉంటా ఉంటుంది. అదే చెప్తాను చాలామందికి. చాలామంది డిస్క్ డిజనరేట్ అయిపోయిందంటే మళ్ళీ నార్మల్ అయిందంటే కాదు. మన జుట్టు ఎట్లా తెల్లబడితే మళ్ళీ నల్లగా ఎట్లా అవుతుందో అది కూడా డిస్క్ ఒకసారి డిజనరేట్ అయిందంటే రీజనరేట్ కాదు, దాన్ని రీజనరేట్ చేయలేము అంతే. మల్టిపుల్ రీజన్స్ అంటే సపోజ్ యంగ్ పేషెంట్స్లో అని యంగ్ పీపుల్లో ఏదో సమ్ ట్రివియల్ ఇంజురీ, అంటే జిమ్ చేసేటప్పుడు లేకపోతే సడన్గా రన్నింగ్ చేసినప్పుడు ట్విస్ట్ రావడం కానీ, వెయిట్స్ ఎత్తినప్పుడు కానీ ఆ డిస్క్ చుట్టూ ఉన్న ఒక పొర ఉంటుంది యాన్లస్ అని, యాన్లస్లో టేర్ రావచ్చు. టేర్ అంటే చిన్న కట్ అవ్వచ్చు అన్నట్టు. తద్వారా అది ఒక్కోసారి డిస్క్ డిజనరేట్ అయిపోతూ ఉంటుంది. సో యూజువల్లీ యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఇప్పుడు ఇంజూరీ కాగానే ఇప్పుడే డిస్క్ డిజనరేట్ అయిపోదు. మేబీ ఇంజురీ కొన్ని సంవత్సరాల క్రితం కానీ కొన్ని నెలల క్రితం జరిగి ఉండొచ్చు, దానివల్ల స్లోగా డిజనరేట్ అవుతూ ఉంటుంది. సో డిజనరేషన్ ఈజ్ నాట్ అక్యూట్, ఇట్స్ అ క్రానిక్ ప్రాసెస్, అంటే స్లో ప్రాసెస్ అది. కానీ అక్యూట్గా జరిగేది ఏంటంటే డిస్క్ చుట్టూ ఉన్న పొర టేర్ అవడం అనేది అక్యూట్ ప్రాసెస్. అందుకని మనం సడన్గా బెండ్ అయినప్పుడు ఒకసారి సడన్గా సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే డిస్క్ చుట్టూ ఉన్న పొర యాన్యులస్ అంటారు, యాన్యులస్లో టేర్ ఉంటే ఆ పెయిన్ వస్తుందండి. దాని ద్వారా స్లోగా ఈ డిజనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.